ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించే 26 రైళ్లు ఆగస్టు 10, 11 తేదీల వరకు రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వాసులు ప్రధానంగా రాకపోకలు సాగించే విశాఖ, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి మార్గాల్లో చాలా వరకు రైళ్లు నిలిచిపోవడంతో దూర ప్రాంతాలకు బస్సుల్లోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ రిజర్వేషన్ చేసుకున్న వారు సైతం అవస్థలు పడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ట్రాక్ ఆధునికరణ పేరిట ప్రస్తుతం ఏదైతే అటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ మీదుగా వెళ్ళేటటువంటి 26 ఎక్స్ప్రెస్ రైల్ని కూడా పూర్తిగా రద్దు చేస్తూ ఏదైతే ఆగస్టు 11, 12 తేదీల వరకు సుమారు నెల 15 రోజులు పైబడి ఇది పూర్తి స్థాయిలో ఈ ట్రాక్ల మీద ఈ ఎక్స్ప్రెస్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన అయితే వెలువడించింది. పూర్తిగా దీంతో ఇప్పుడు ప్రయాణికులందరూ ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకుని చాలా అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలు కూడా బస్సులో వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఏదైతే విజయవాడకి అలాగే విశాఖపట్నానికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ల ఆధునీకరణ అలాగే రైల్వే విస్తరణ ట్రాక్లు విస్తరణకు సంబంధించి ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటిని కూడా ఆపేసామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రయాణికులకు మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం పేపర్లో వచ్చిన ప్రకటనల ద్వారా తెలిసింది తప్ప ఎప్పటికప్పుడు ప్రయాణానికి కూడా వచ్చినటువంటి ఏదైతే చేయడానికి ఈరోజు వచ్చినటువంటి రిజర్వేషన్ చేర్చుకున్నటువంటి ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఇటు నుంచి అప్పటికప్పుడు సుదూర ప్రాంతాలకి బస్సుల్లో కూడా ప్రయాణం చేయాలంటే కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనపడుతూ ఉంది. అయితే ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి తాజా నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రైల్వే శాఖ ఎటువంటి ఇది రాబోయే రోజుల్లో ఇది ఇంకా ముందుగా ఏదంటే నెల 15 రోజుల పాటు ఈ రైల్వేకి సంబంధించి ట్రైన్స్ అన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలంటే ఎంత సమయం పడితే ఇప్పుడు ఈ నెల 15 రోజుల పాటు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే రైల్వే శాఖ దీనికి ముందస్తుగా లేదంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని స్థానికులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్కి సంబంధించి లేదంటే ఈ రైళ్ల రద్దుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంతమంది మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు రైల్వేకి సంబంధించి అనూహ్యంగా ఏదే రత్నాచల్ కానీ, సర్కార్ కానీ, జన్మభూమి కానీ, ఉదయ ఎక్స్ప్రెస్ కానీ, కాకినాడకు సంబంధించి ముఖ్యంగా చెన్నై వెళ్ళాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు అనూహ్యంగా నెల 15 రోజుల పాటు రద్దు చేశారు. ఏంటి రైల్వే ఒక్కసారిగా ఇలాగా తిరిగేవే వీటి మధ్య రోజుకి 30,000 మంది తిరిగే పరిస్థితులు ఉంటాయి. ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వర్తకులు, వ్యాపారులు అందరూ కూడా. ఏంటి అసలు దీన్ని ప్రత్యామ్నాయం ఏమీ చేయలేదు, దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వ పరంగా రైల్వేకి సంబంధించిన పనులు చేస్తున్నట్టుగా కనిపించట్లేదండి. ఒక ప్రైవేటీకరణలో ఒక ప్రైవేటు వ్యవహారంగా చేస్తున్నటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఎలక్షన్స్ జరిగాయి. ప్రజలు పిల్లలు అందరూ కూడా స్కూల్ సెలవులు, వేసవి సెలవులకు అందరూ కూడా ఊళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం సడన్గా వీళ్ళు ఒక ఊపెన్లాగా మేము రైళ్లు బంద్ చేస్తాం, అభివృద్ధి అని చెప్తున్నారు. మా కాకినాడ వరకు చూసుకుంటే ఇది కాకినాడ జంక్షన్ అని చెప్పి టికెట్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ జంక్షన్గా ఇక్కడ కనీసంగా ఇక్కడ డబుల్ లైన్ కానీ లేకపోతే రైళ్లు తిరిగేటువంటి మార్గాలు కానీ ఇక్కడ ఏమీ లేకుండా ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి పరిస్థితుల్లో కాకినాడ రైల్వే స్టేషన్ నిర్వహణ జరుగుతూ ఉంది. పులి మీద పుట్టలాగా ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు ప్రయాణాలు లేవనటువంటి వాతావరణం చేస్తే వాళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రయాణం చేయాలి, ప్రయాణం చేసేటువంటి వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా, ఇది ఏ రకమైనటువంటి ఒక ప్రజలకు తెలియపరిచేటువంటి సమాచారం కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఏ రకమైన కార్యక్రమాలు లేకుండా వీళ్ళు ఏకపక్షంగా తీసుకుంటడం వల్ల రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. అదేవిధంగా మరి ఉదయం విజయవాడ వెళ్ళేటువంటి ట్రైన్ ఉంది, 14 బోగీలు ఉండేవి, దాన్ని 8 బోగీలకు తగ్గించారు. కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు కూడా జారి పడిపోతూ ఉన్నారు. ఇటువంటి సమస్యల మీద కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి పట్టించుకోవడం లేదు. దీనికి తగ్గట్టుగా అసలు రైల్వే ప్రయాణం లేదన్నట్టుగా తయారు చేస్తే అంటే భవిష్యత్తులో ఇది ఒక ప్రైవేటీకరణ చేసేటువంటి విధానానికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమాలు అభివృద్ధి అనేటువంటి ముసుగేసి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా రద్దీగా ఉండి ట్రైన్లు కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని రోజులు అసలు రైళ్లే కూడా లేవు, కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళే నడిచాయి, మధ్యలో ఎక్కడ కూడా స్టేషన్స్ ఉండేవి కాదు. సరే, తాజాగా పునరుద్ధరించారు, కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయంటే విజయవాడ, విశాఖపట్నం మధ్యలో పూర్తి స్థాయిలో ఇప్పుడు తాజాగా అన్ని రైళ్లు 26 రైళ్లు రద్దు చేశారంటే మిగతా అందరూ ఖచ్చితంగా ప్రయాణికులు బస్సుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏదైనా చేసి ఉంటే బాగుంటుంది, ఎటువంటి సూచనలు చేస్తారు?
భారతీయ రైల్వేకి ప్రపంచంలోనే చాలా చారిత్రాత్మకమైన పాత్ర ఉంది. ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 సార్లు అయిపోయి 3ఓసారి వచ్చింది. ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం, వందే భారత్ రైళ్లు బుల్లెట్లాగా దూసుకెళ్ళిపోయే రైళ్ళు అన్నారు. తీరా చూస్తే సాధారణ జనరల్ బోగీల సంఖ్య తగ్గిపోయింది. ఎక్స్ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ క్లాస్ స్లీపర్ క్లాస్ బోగీలు తగ్గిపోయినాయి. ప్రజలు ఎంతో ఇదిగా రైల్వే మీద ఆధారపడి ప్రయాణాలు చేస్తారు. ఇప్పుడు ప్రయాణమే కాదండి, రైల్వేలో ఆహార పదార్థాలకు సంబంధించినవి, కూరగాయలు, నిత్యావసరాలు కూడా ప్రయాణంలో సాగుతాయి. మరి సడన్గా రైళ్లు రద్దు చేసేస్తే ఆయా ప్రాంతాలకి గమ్యాలకి చేరాల్సిన ఆహార పదార్థాల లోటుని ఎవరు తీరుస్తారు? ఈ ప్రభుత్వానికి కానీ దీన్ని నడిపిస్తున్న పెద్దలకు కానీ ముందు చూపు ఏదైనా ఉన్నదా? ఏదైనా ఒక వ్యవస్థని ఎమర్జెన్సీ సర్వీస్లో రద్దు చేయాలనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే మనం ఆ నిర్వహణ చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయం దేశం అంతా. కానీ రైల్వే దగ్గరికి వచ్చినప్పటికి ఇటీవల కాలంలో ఎక్కువసార్లు రైలు రద్దు. ఢిల్లీ వైపు కూడా చూడండి, ఏదైనా ఉద్యమం జరుగుతుంటే కూడా, రైతుల ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రైళ్ల రద్దు. కారణం ఏమి ఉండదు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయినప్పుడు ట్రాక్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఎందుకు జరగడం లేదు సకాలంలో అంటే ప్రైవేటీకరణకు అప్పగించడం వల్ల ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీలు నింపకుండా వదిలేస్తున్నారు. ఒకప్పుడు 12 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఈ రైల్వే రంగం ఈరోజు 5 లక్షల మందికి తగ్గిపోతుందని అంటే కారణం దీన్ని శుభ్రంగా ప్రభుత్వ సొమ్ముతో డెవలప్ చేసి సరిగ్గా నిర్వహించలేకపోతుంది ప్రభుత్వం అని ప్రజలతో. అంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఓ మాట చెప్తే 4 రాళ్ళు వేసేస్తారు. తద్వారా ఈ సంపదను మొత్తాన్ని ప్రైవేట్ రంగం చేతిలో పెట్టడానికి ఇది జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించరాని విషయం. తక్షణమే రైళ్లను పునరుద్ధరించడమే కాకుండా ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లోనూ జనరల్ బోగీల సంఖ్య స్లీపర్ క్లాస్ ఉండాలా. అదేవిధంగా సాధారణ రైళ్ళు ఏవైతే ఉన్నాయో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి. ఈ భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది సామాన్యులకి ఈ రైలు ప్రయాణమే దిక్కు. రోడ్ ట్రాన్స్పోర్ట్లో పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, నిర్వహణ పెరిగిపోయింది. అక్కడ ప్రైవేట్ రంగం కూడా వచ్చేసిన ప్రభుత్వంలోనూ ప్రైవేట్లోనూ కూడా ఎక్కువ ఛార్జ్ ఉండడం వల్ల ఇప్పటికే రైలు మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. లేదా అలాగే మధ్యతరగతి చూస్తే ఈ రైలు రద్దు చేయడం వల్ల విమాన సర్వీసులను పెంచడానికి ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా దాగి ఉంది ఇందులో. అంచేత ప్రజల యొక్క అపోహలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాకినాడకు సంబంధించి మేము కోరుకునేది ఏంటంటే కొత్తగా ఎంపీగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారు. చాలా సంతోషం, అభినందనీయం. కాకినాడ ప్రజల చిరకాల వాంఛ పిఠాపురం మెయిన్ లైన్ కలపాలని, అదేవిధంగా కోటిపల్లి దాకా ఉన్నదాన్ని నరసాపురం వరకు పొడిగిస్తే ఈ కాకినాడ జిల్లా కేంద్రానికి ఒక చక్కని ట్రాన్స్పోర్ట్ వ్యవహారం కూడా రైలు ద్వారా వస్తుంది. వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకి, విద్యార్థులకు కూడా ఈ ప్రయాణం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకించి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ పిఠాపురం మెయిన్ లైన్ అభివృద్ధి కోసం, కోటిపల్లి నుంచి నరసాపురం లైన్ పొడిగింపు కోసం కృషి చేసి ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలని కోరుతున్నాం. తక్షణమే ఈ రద్దు చేసినటువంటి రైళ్ల సర్వీసులన్నీ కూడా వేగవంతంగా పునరుద్ధరించి ప్రజలకి ఆహార సరఫరా కావాల్సిన వారికి మేలు చేయాలని కోరుతున్నాం. ఇది ఇప్పుడు రైలు రద్దు సమస్యతో పూర్తిగా కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి ప్రయాణికులందరూ తాజాగా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ టైంకి సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం ఈ పట్టాల మీద ఉండవలసిందే. అది పూర్తిగా కూడా చెన్నై వెళ్ళే పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఆ ట్రైన్ రద్దు కావడంతో సమాచారం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు తమ వెళ్ళవలసినటువంటి గమ్యస్థానాలకి ఏ విధంగా చేరుకోవాలంటూ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 26 సర్వీసులు ఏదైతే జనరల్ బోగీలు ఎక్కువగా ఉండి ఎక్కువ స్టేషన్లో ఆగేటటువంటి ఈ జన్మభూమి అవ్వచ్చు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, సింహాద్రి రాయగడ, అలాగే పూర్తి స్థాయిలో లోకల్ ట్రైన్లన్నింటినీ కూడా ప్రస్తుతం 26 ట్రైన్లని వచ్చే నెల ఏదైతే ఆగస్టు 10 వరకు కొన్నిటిని, అలాగే ఆగస్టు 11 వరకు కూడా ప్రస్తుతం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం రైల్వే అధికారులు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ ప్రయాణికుల పట్ల ఒకంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఏకంగా నెలన్నరకు పైబడి ఈ రైళ్లు అందుబాటులో లేకపోతే ప్రయాణికులు ప్రయాణం సాగేది ఎలాగంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న స్టేషన్కి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే బస్సులు కూడా అనుకున్న టైంలో పూర్తిగా కూడా ఆదివారం రద్దీ కావడం, సెలవులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రద్దుపరచడం అన్నది కూడా పూర్తిగా ఒక ఇంత తగదు అంటూ కూడా వాళ్ళు ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. రిజర్వేషన్లు చేసుకుని స్టేషన్కి వచ్చిన తర్వాత టికెట్లు రద్దు చేసుకుని ఆ అమౌంట్ కూడా పూర్తిగా కూడా తిరిగి తీసుకుంటూ ఒకవైపు బస్సుల్లో సీట్లు కూడా దొరకలేని నేపథ్యంలో పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చే నెల జూలై అంతా కూడా ఉంది. అలాగే ఆగస్టు 10, 11 తేదీ వరకు ఈ రైళ్ల రద్దు, ముఖ్యంగా ఏదైతే కడియం నిడదవోలు మధ్య ఉన్నటువంటి ట్రాక్ పునరుద్ధరణ పనులు, కొత్తగా విస్తరణ పనులు చేస్తున్న నేపథ్యంలో
తాజాగా ఈ అవస్థలు అయితే ప్రస్తుతం ప్రజలకైతే తప్పేటట్లేవు. మరో నెల 20 రోజుల పాటు ఈ పూర్తి స్థాయిలో ఏదైతే విశాఖపట్నం, విజయవాడకి సంబంధించి పూర్తి స్థాయిలో, అలాగే హైదరాబాదు, తిరుపతికి సంబంధించి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా వెళ్ళేటటువంటి 26 రైళ్లని పూర్తిగా కూడా రద్దు చేసినట్టు ప్రకటించారు. అందులో రత్నాచల జన్మభూమితో పాటు మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్, అలాగే కాకినాడ టౌన్, తిరుపతి, గుంటూరు, రాయగడ, విశాఖపట్నం, మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, అలాగే పుదుచ్చేరి, కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్ళేటటువంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆదివారం నుంచి అయితే రద్దు చేశారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, అలాగే కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు సాగించేటటువంటి మెమూ రైళ్లు, ముఖ్యంగా ఇవి లోకల్ రైలుగా తిరిగేవి. ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రైలుని ఆశ్రయించేవాళ్ళు. ప్రస్తుతం అవి రద్దు అవడంతో ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణం చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ టౌన్ నుంచి తిరుపతి, రాయగడ, గుంటూరు ఎక్స్ప్రెస్లో, మహబూబ్ నగర్, విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ నుంచి పుదుచ్చేరి వెళ్ళే ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఈ రోజు నుంచి పూర్తిగా కూడా తిరగని అధికారులు అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఒక్కసారిగా ఈ జిల్లాల మీదకి వెళ్ళడం పాటు మిగతా జిల్లాలకు వెళ్ళడం, రాష్ట్ర వ్యాప్తంగా 4 వైపులో కూడా వెళ్ళేటటువంటి ప్రయాణికులు కనెక్టింగ్ ట్రైన్స్ని వాళ్ళు అందుకుని తిరిగి వెళ్లాల్సిన ట్రైన్స్ని అన్నింటినీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రద్దుపరిచిన సందర్భంగా పూర్తిగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. మనం చూస్తున్నాం, పడిగాపులు కాస్తూ సర్కారు ఎక్స్ప్రెస్ కోసం ఇప్పుడు కొంతమంది వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా 5 గంటల తర్వాత వరకు నిరీక్షించి 5 గంటలకు వచ్చేటటువంటి ట్రైన్తో రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళే పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. వీటన్నిటిని ముందస్తుగా ప్రకటన చేసి ప్రజలకి రిజర్వేషన్ చేసుకున్నందుకు గాను 1 నెల ముందే వీళ్ళకి చెప్పి ఉంటే కనుక ప్రస్తుతం స్టేషన్కి వచ్చి పడేటటువంటి ఇబ్బందులు పూర్తిగా తప్పుతాయని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఎటువంటి ప్రకటన చేయకుండా పేపర్ ప్రకటన ఈ రోజు నుంచి రద్దుపరుస్తున్నట్టు ముందు రోజు చెప్తే వాళ్ళు ఆ సమాచారం తెలుసుకోలేకపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యామ్నాయంగా కొన్ని రైళ్లైనా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని వాళ్ళు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఆధునీకరణ పేరుతో ఒక్కసారిగా ఇన్ని ట్రైన్లు రద్దు చేయడం రైల్వే శాఖ తప్పుడు నిర్ణయంగా అయితే ప్రస్తుతం వాళ్ళ భావాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఏదైతే కాకినాడ ఎంపీ ఏదైతే అంగీల ఉదయ్ శ్రీనివాస్, అలాగే రాజమండ్రికి సంబంధించి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, వీళ్ళిద్దరూ కూడా పార్లమెంటు ప్రస్తుతం ప్రమాణ స్వీకారాలు తాజా సభలు నడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పూర్తిగా కూడా ప్రజలకు అనుకూలంగా మళ్ళీ మార్చే విధంగా ఒక ప్రకటన చేయాలి. వాళ్ళు దీనికోసం ప్రత్యేకించి చర్చలు చేయాలని చెప్పి కూడా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా నెల 20 రోజుల పాటు ఇప్పటికే ప్రకటన చేసేసింది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ముందుగా చెప్పబడినటువంటి ట్రైన్స్ అన్నింటినీ కూడా రద్దుపరిచిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలతో వాళ్ళు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఏదైతే కనీసం లోకల్ ట్రైన్లైనా తిప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది రైలు రద్దుకి సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి.